నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వృద్ధాప్యంలో ఆరోగ్యకర ఆహారం ఇదే. ఎండల్లో మనం తాగే నీరు సురక్షితమేనా? మనసుకు కావాలి వ్యాయామం. గురక ఎంతకీ తగ్గడం లేదా? ఇంకా హెల్త్ టిప్. వయసులో ఉన్నప్పుడు రాళ్లను తిన్నా అరాయించుకునే అరుగుదల ఉంటుంది. కానీ వయసు పైబడుతున్న కొద్దీ జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తూ వస్తుంది. దీంతో తరచుగా అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరం, పుల్లటి తేన్పుల వంటి బాధలు పెరుగుతూ ఉంటాయి. అయితే వయసుకు తగ్గట్టుగా రోజువారీ ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వయసు పైబడిన వాళ్ళు నిత్యం ఏం తినాలో, ఎలా తినాలో, వృద్ధాప్యంలో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వయసులో ఉన్నప్పుడు తిండి విషయంలో పెద్దగా చింత ఉండదు. ఏం తిన్నా ఎలా తిన్నా నిశ్చింతగా కాలం గడిచిపోతుంది. వయసు పైబడుతున్న కొద్దీ ఈ నిశ్చింత క్రమంగా తగ్గిపోతుంది. ఏం తింటున్నాం, ఎలా తింటున్నామనే విషయంలో కాస్త వెనకా ముందు చూసుకోవాల్సి వస్తుంది. మునుపటిలా రాళ్లను సైతం అరిగించుకునే శక్తి సన్నగిల్లుతుంది. వయసుతో పాటు ఒంట్లో జీవక్రియలు మందగిస్తాయి. జీర్ణశక్తి తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది. ఓవైపు షుగర్, బీపీ, క్యాన్సర్ల వంటి పీడించే జబ్బులు, మరోవైపు వాటిని అదుపులో ఉంచుకోవడానికి వాడే మందుల మూలంగా పొట్టలో సమస్యల చిట్టా పెరుగుతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ఆహార నియమాలు చక్కగా ఉంటే అవే అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయని చెబుతారు పోషకాహార నిపుణులు. 50 నుంచి 65 ఏళ్ల వరకు ఆ మధ్య పీరియడ్లో ఎన్నో రకాల శారీరక మార్పులు రావడం వలన ఎన్నో చిన్న చిన్న అంటే ఇప్పుడు షుగర్ అన్నది 45 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి బీపీ పెరిగిపోతుంది, హార్ట్ పేషెంట్స్ వస్తున్నారు, తర్వాత మిగతా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత ఇప్పుడేమో నాన్ ఆల్కహాటిక్ ఫ్యాటీ లివర్స్ అని వస్తున్నాయి. పిల్లలు బాగా బరువు పెరిగిపోవడం వలన NAFLD అంటారు, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. లివరులో కొవ్వు పదార్థాలు బాగా ఇదైపోవడం వలన మనుషులు స్థూలకాయాలు అవ్వడం వలన వస్తాయి. ఇవన్నీ 65 ఏళ్ల లోపల వచ్చే సమస్యలన్నీ. ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి స్పెషల్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్కి ఆ డయాబెటిక్ వాళ్ళకి సాధ్యమైనంత మటుకు ఎక్కువ ఇంధనం వచ్చే ఆహార పదార్థాలు, అంటే ఇంధనం అంతా షుగర్ కింద మారుతుంది. కాబట్టి ఉత్తి పంచదార షుగరే అని కాదు, ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లో ఇప్పుడు కొవ్వు ఎక్కువగా ఉండి లేకపోతే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ తిన్నా అవి కూడా క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఉప్పు రోజుకి నార్మల్గా ఉన్న మనిషి 2 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. 2 గ్రాములు అంటే ఒక చిన్న టీ స్పూన్లో సగం టీ స్పూన్ రోజంతటికి తీసుకోవాల్సిన ఉప్పు శాతం. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఇది పైన వేసే ఉప్పే కాదు, చాలా కూరగాయల్లో వాటిల్లోనే ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు ఈ ఉప్పు కలిపితే చాలా ఎక్కువైపోద్ది. కాబట్టి మనిషికి బీపీఏ కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. తీసుకున్న మందులు కూడా సరిగ్గా అబ్జార్బ్ కావు. అందుకని ఉప్పు శాతం బాగా కంట్రోల్ చేయాలి. అదేవిధంగా షుగర్ బాగా తగ్గించాలి. ఆహారాలు నియామకాలు చేసుకున్నప్పటికీ మనిషికి ఎక్సర్సైజ్ లేకపోతే ఈ ఇంధనం కరగదు. కాబట్టి అదంతా బరువు అయిపోయి అన్నీ ఇటు బీపీ పెరగడం ఏంటి, తర్వాత ఏమో షుగర్ పెరగడం ఏంటి, ఇటువంటి తరపులన్నీ వస్తాయి. ఇవన్నీ 65 ఏళ్లలో సరిగ్గా స్టార్ట్ అవుతాయి, అది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఈ ఏజ్లో మటుకు మంచి ఎక్సర్సైజ్ ఉండాలి, సరి అయిన సమతులిత ఆహారం తీసుకొని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకోగలిగితే ఆరోగ్యకరంగా ఉంటారు. 60 ఏళ్లు దాటిన వాళ్లలో చాలా మంది ఏం తిన్నా సహించడం లేదని, తినే తిండికి రుచి పచ్చి లేదని వాపోతుంటారు. ఇంట్లో కోడళ్లు, కూతుళ్లు ఎంతో రుచిగా శుచిగా వండి పెడుతున్నప్పటికీ ఇలా ఫిర్యాదులు చేస్తుంటారు. నిజానికి ఇందులో పెద్దవాళ్ల తప్పేమీ లేదు. నాలుక మీద రుచి మొగ్గలు తగ్గిపోవడం, ఉన్న కాసిన్ని రుచి మొగ్గలకు సరిగ్గా రుచిని గ్రహించలేకపోవడంతో వారికి ఏం తిన్నా చప్పిడిగానే ఉంటుంది. ఇక వాసన విషయంలోనూ అంతే. ఆహారం ఎంత కమ్మగా ఉన్నా సరిగ్గా వాసనను గ్రహించలేరు. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజువారీ ఆహార నియమాల్ని కాస్త సవరించుకోవాలి. తేలికగా త్వరగా జీర్ణమయ్యే బలవర్ధకమైన ఆహారాల్ని మాత్రమే తీసుకోవాలి. ఎముకల్లో పటుత్వం చక్కగా ఉండేందుకు విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా లభించే పాలు, పాల పదార్థాల్ని తరచూ తీసుకోవాలి. రోజుకో గ్లాసుడు పాలను తప్పనిసరిగా తాగుతుండాలి. కనీసం మనిషికి ఒక 8 గంటలు నిద్ర ఉండాలి. లేట్ నైట్స్ ఆ సినిమాలు చూసి లేకపోతే 24 గంటలు సెల్ ఫోన్ల మీద చూసుకొని లేట్ చేసేసి గబగబా సినిమా చూస్తూ లేకపోతే సెల్ ఫోన్ చూస్తూ తిన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా తిండి మీద ఉండాలి. అప్పుడు ఏమవుద్ది,
తిండి మీరు ఎంజాయ్ చేస్తారు, అది ఒంటికి పడుతుంది, అది డైజెస్ట్ అవుద్ది, మనకు కావలసినంత పదార్థాలు అనేటివి ఒంటికి లభ్యమవుతాయి. ఎలా ఉన్నా సరే 50 నుంచి 65 ఏళ్ళ వరకు చాలా జాగ్రత్తగా తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళు ఆరోగ్యాన్ని మన శరీరం యొక్క క్రమశిక్షణగా పెరిగించి చేసుకుంటూ ఉంటే ఏ రకమైన జబ్బులు రావు. లేదు అన్నారంటే అవి వచ్చినాయి 65 ఏళ్ళు దాటిన తర్వాత కంట్రోల్ లేకుండా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకటి శారీరక స్థితి కూడా క్షీణమైపోతూ ఉంటుంది. అవయవాలు చిన్నప్పుడు ఉన్నంత ఆరోగ్యకరంగా శక్తినిచ్చి దెబ్బలాడుకునే శక్తి ఉండకపోవడం వలన వాళ్ళన్నిటికీ ఏటికాటికి నీరసపడిపోతారు. దానివల్ల అది ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వస్తే ఇప్పుడు 65 ఏళ్ళ వరకు ఏంటంటే మన క్రమశిక్షణగా తినే ఆహారం జాగ్రత్తగా చూసి సమతులిత ఆహారం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సమతులిత ఆహారం అంటే నేను అన్ని క్వాంటిటీస్ చెప్పను, జనరల్ ఏంటంటే ఒక ప్లేట్ ఉంది, మై ప్లేట్ ఫర్ ద డే అని ICMR వాళ్ళు చెప్పారు, జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు తీసుకొచ్చారు. అదేంటంటే ఒక రౌండ్ ప్లేట్ 8 ఇంచీల రౌండ్ ప్లేట్లో సగం ప్లేట్ అంతా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అయ్యే ఉండాలి. మిగతా సగం ప్లేట్లో ఒక పావు ఏమో గింజ ధాన్యాలు ఉండాలి, ఇంకొక పావులోనే పప్పులు, తర్వాత మాంసకృతులు అంటే కోడిగుడ్లు, పప్పులు ఇలాంటివన్నీ ఉండాలి. సో రోజంతటికి సరిపడిన నూనె ఎంతంటే 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. మనం ఏంటి అరకిలో పావు కిలో వరకు మనం అందరం వాడేస్తాం. అన్ని ఫ్రైలు అంటాం, డీప్ ఫ్రైలు అంటాం, పూరీలు అంటాం, తర్వాత గారెలు అంటాం, రకరకాల బోళ్ళంత నూనె వచ్చేస్తూ ఉంటాయి. ఆ నూనె వలన మనకి క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతాయి, బరువు చాలా పెరిగిపోతారు. ఇలాంటివన్నీ ఎందుకంటే 65 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం ఖాళీగా ఉంటాం, రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటాం, ఏం తొయ్యదు. ఇటువంటివన్నీను ఈ స్నాక్స్ అని, ఇవన్నీ చిప్స్ అని, లేకపోతే బర్గర్స్ అని, పిజ్జాస్ అని రకరకాలు తెస్తూ ఉంటాయి, అవన్నీ తినేస్తూ ఉంటాం. అందులో వాళ్ళు కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అటువంటి ఆహార పదార్థాలు బాగా తగ్గించాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక మెయిన్ పాయింట్, నూనెలు ఇవాళ రేపు రకరకాల నూనెలు వస్తున్నాయి. ఎన్నో రకాల వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్స్. ఈ పామ్ ఆయిల్ కూడాను శరీరానికి మంచిది కాదు. అదేంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సాధ్యమైనంత మటుకు ఇటు కుసుమ నూనె కానీ, పల్లి నూనె కానీ ఇటు వాడుకోవడం మంచి. పండ్లు రసాల కింద కానీ, వెజిటబుల్స్ సూప్స్ కింద కానీ, లేకపోతే బాగా బాయిల్ చేసిన వెజిటబుల్స్ కానీ ఇస్తూ ఉంటే వాళ్ళకి మంచిది, చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇంకా పెరుగు, పాలు అన్నారు, అందులో ఉన్న కొవ్వు శాతం తక్కువ ఉన్న పాలు వాడాలి. అంటే 2% లేకపోతే 1% కొవ్వు ఉన్న శాతం తీసుకోవాలి. వయసు పైబడుతున్న కొద్దీ చాలా మందికి మలబద్ధకం పెద్ద సమస్యగా మారుతుంటుంది. రోజువారీ ఆహారంలో పీచు బాగా లభించే పండ్లు, కూరగాయలు, ముడిబియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం ఎక్కువగా తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించడం మంచిది. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దుతిరుగుడు నూనె వంటివి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు, గుండెపోటు ముప్పును నివారించుకునేందుకు తరచూ చేపల్ని తినడం చాలా మంచిది. వయసు మీద పడుతున్న కొద్దీ దప్పిక కూడా బాగా తగ్గిపోతుంటుంది. అయితే దాహం వేయడం లేదని నీళ్లు తాగకుండా ఉండడం అంత మంచిది కాదు. దాహం వేసినా వేయకున్నా తరచూ మంచినీళ్లు తాగుతుండాలి. ఆహారాన్ని కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ పాటించడం కొంచెం కష్టమే అయినా మన ఆరోగ్యం కాబట్టి మనమే శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం విషయంలో ఇలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే జీవితపు ఆఖరి మజిలీని ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేయచ్చు. బగబగమని మండే ఎండల్ని తట్టుకోవడానికి నీటిని మించిన అమృత జలం మరొకటి లేదు. అయితే మనలో చాలా మందికి దాహం తీర్చుకోవాలన్న యావే తప్ప తాగే నీళ్లు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఏ నీళ్లను పడితే ఆ నీళ్లను తాగుతూ ఉంటారు. బజార్లలో దొరికే వాటర్ ప్యాకెట్లలోని నీటిని తాగేస్తూ ఉంటారు. ఇక నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అయితే గుంటలో, చలమల్లోని నీటిని సేకరించి తాగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కలుషిత నీటి మూలంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో వేసవిలో సురక్షితమైన తాగునీటి కోసం ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో ఎక్కువ వాటర్ అనేది అంటే వాటర్ స్కేర్సిటీ రావటము, బావులు ఎండిపోవటము, బోర్లు కూడా తగ్గిపోవటము, వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది. తద్వారా ఈ వాటర్ అనేది పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది, కంటామినేషన్ అనేది ఎక్కువ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే వాటర్ ద్వారా వచ్చే డిసీజులు అయినటువంటి హెపటైటిస్, కామెర్లు పెరిగిపోవటం ఎక్కువ వస్తుంటాయి. టైఫాయిడ్ ఫీవర్, డయేరియా, డీసెంట్రీ, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతుంటాయి.
వీటి నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ డిసీజ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తీసుకునే వాటర్ చాలా హెల్తీ వాటర్ అంటే హైజీనిక్ వాటర్ అనేది వాడుతుండాలి. ఇంట్లో వాటర్ వాడుతుండాలి. అంటే అది ఎక్కువ కంటామినేట్ ఉన్నట్లయితే వేడి చేసి చల్లార్చిన నీళ్ళు తీసుకోవాలి. ఎక్కువ కూల్ ఉండే వాటర్ కాకుండా కుండలో వాటర్ తీసుకోవడం ద్వారా మనకి దాహాన్ని కూడా మనకి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి రాకుండా ఉండాలంటే బ్రాండెడ్గా ఉండేటువంటి బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ వాడటము, వీటి ద్వారా మనకి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. బయటి వాటర్ కంటే మనకు మున్సిపాలిటీ ద్వారా వచ్చే వాటర్ బ్లీచింగ్ చేయడం ద్వారా వాటిలో ఉండేటువంటి వైరస్లు అనేవి కూడా డెడ్ అయిపోతాయి, చనిపోతాయి. కాబట్టి బ్లీచింగ్ చేసినట్టు వాటర్ మన మున్సిపాలిటీ వాటర్ అనేది చాలా ప్రొటెక్షన్గా ఉంటాయి. ఇవి సరిపోతుంటుంది. కొద్దిమందిలో ఈ ఆర్ఓఆర్ వాటర్ అని వాడుతుంటారు. వీటిలో సోడియం లవణాలు అనేవి ఎలా ఉంటాయి అనేది కొంతవరకు డౌట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ మున్సిపాలిటీ వాటర్నే మనం వాడుకోవటము శ్రేయస్కరం. శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజు మనం వాకింగ్ అని, జిమ్ అని, ట్రెడ్మిల్ అని రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. మరి మనసు ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మన శరీరానికి మళ్ళీ మన మనసుకు కూడా కాసింత వ్యాయామం అవసరం. శరీరానికి వ్యాయామాలు ఉన్నట్లే మనసుకు కూడా వ్యాయామాలు ఉంటాయని చెబుతారు నిపుణులు. మనసును ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యం కీలకం. అందుకు మంచి ఆహారంతో పాటు వ్యాయామాలు అవసరం. అప్పుడే శరీరం తేజోవంతం అవుతుంది, మనసు చురుగ్గా తయారవుతుంది. మనసుకు వ్యాయామం లేకపోతే కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఇక కాలం గడిచే కొద్దీ వయసు పెరుగుతుంది. వయసు పైబడే కొద్దీ స్తబ్దత ఆవరిస్తుంది. అలా జరగకుండా జీవితం నిత్యనూతనంగా ఉండాలంటే మనసును రొటీన్కి పరిమితం చేయకుండా రోజు ఏదో ఒక కొత్తదనాన్ని, అనుభూతుల్ని ఇవ్వాలి. కొత్త ప్రదేశాన్ని సందర్శించినప్పుడు అనిర్వచనీయ ఆనందం కలుగుతుంది. మనసుకు కొత్తదనం ఇచ్చే ఆనందం అది. అలవాటైన పనులను మెదడు సునాయాసంగా చేస్తుంది. కొత్త వ్యాపకాలు మంచివైనా చేయడానికి మనిషి వెంటనే సంసిద్ధుడు కాలేకపోవడానికి కారణం అదే. నిరంతర అభ్యాసంతో దాన్ని దారికి తెచ్చుకోవచ్చు. శరీరానికి వృద్ధాప్యం తప్పదు. మనసుకు రాకుండా చూసుకోవడం మన చేతుల్లో పనే. కొత్త బాధ్యతల స్వీకరణ, కొత్త సమాచార సేకరణ, భాషో కళో నేర్చుకోవడం, కొత్త స్నేహాలు మనసుకు ఉత్తేజాన్నిస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని దరిచేరనివ్వవు. ప్రతి ఉదయం ఇష్టమైన సంగీతం వినటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. హాస్య రచనలు మనోల్లాసాన్ని కలిగిస్తాయి. పజిల్స్ లాంటివి పూరించడం మనసును చురుగ్గా ఉంచుతుంది. కొన్ని పనులు చెయ్యలేమని కొందరు తమకు తామే పరిమితి విధించుకుంటారు. అది మంచిది కాదు. కొత్త నైపుణ్యం అలవర్చుకుని ఆ పనిలో ఆనందాన్ని ఆస్వాదించాలి. మెలకువలు తెలిసాక ఏ పని కష్టంగా తోచదు. నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటే చాలు. ఆత్మవిశ్వాసం కుదిరి భయాలు దూరమవుతాయి. ఒకరో ఇద్దరో తప్ప విజేతలందరూ మొదట ఓడినవారే. పనిలో క్లిష్టత ఒత్తిడికి కారణమవుతుంది. అభ్యాసం వల్ల క్లిష్టత తగ్గి ఒత్తిడి పరారవుతుంది. కొందరు వృద్ధులు యువకుల్లా ఉత్సాహంగా కనిపిస్తారు. అందుకు కారణం వారి మానసిక ఆరోగ్యమే. ఒత్తిడి లేనప్పుడు సానుకూల వాతావరణంలో ఆనందంగా ఉండగలం. ధ్యానం సులువైన మానసిక వ్యాయామం. మనసు శక్తిమంతం కావాలంటే దాన్ని అన్ని వేళలా చైతన్యంగా ఉంచాలి. బొమ్మతో పాటు బొరుసు ఉన్నప్పుడే అది విలువగల నాణ్యమవుతుంది. శరీరంతో పాటు మనసు సైతం ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం సుఖ సంతోషాలతో అలరారుతుంది. ఒకప్పుడు గురక అంటే గాఢ నిద్రకు సంకేతం. కానీ ఇవాళ గురకను డాక్టర్లు ఒక జబ్బుగా పేర్కొంటున్నారు. గురక అనేది కేవలం పక్కవారిని మాత్రమే ఇబ్బంది పెట్టే సమస్య కాదు. శరీరంలో శ్వాస మార్గాల్లో అడ్డంకుల్ని తెచ్చిపెట్టి ఏకంగా ప్రాణాలకు ఎసరుపెట్టే ఒక పెను విపత్తు. నిన్న మొన్నటిదాకా గురకకు కేవలం సర్జరీనే పరిష్కారంగా ఉండేది. కానీ ఇవాళ అందుబాటులోకి వచ్చిన మందులతో పాటు జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గురకను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. గురక గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గురక ఎందుకు వస్తుంది? కారణాలేంటి? నిద్రలో ఉన్నప్పుడు మన గాలిగొట్టం పై భాగంలో ఉన్న గోడలు ఎప్పుడైతే వైబ్రేట్ అవుతాయో అప్పుడు గురక వస్తుంది. అందరికీ గురక రావాలని ఏం లేదు. ఎవరికైతే ఈ పై భాగంలో ఉండే గాలిగొట్టంలో పార్షియల్ ఒబ్స్ట్రక్షన్ జరుగుతుందో వీళ్ళల్లో మాత్రం గురక వచ్చే అవకాశం ఉంటుంది. గురక రావడానికి ముఖ్య కారణాలు ఒబేసిటీ అంటే ఉబకాయం. వీళ్ళల్లో కూడా మగవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వయసు పైబడుతూ ఉంటుందో వాళ్ళల్లో ఈ గాలిగొట్టం పైభాగంలో ఉండే గోడలు ఎక్కువ కొలాప్స్ అవటం మొదలవుతాయి. దీనివల్ల కూడా గురక ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్లీప్ పొజిషన్ని బట్టి కూడా గురక వేరీ అవుతుంది. ఫ్లాట్గా పడుకున్న వాళ్ళల్లో గురక ఎక్కువగా వస్తూ ఉంటుంది. పక్కకు పడుకున్న వాళ్ళల్లో గురక కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా
స్ట్రక్చరల్ అబ్స్ట్రక్షన్స్ అంటే ఎప్పుడైతే ముక్కు గోడ వంకరగా ఉన్న వాళ్ళ ముక్కు దూలం వంకరగా ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఎక్కువ పాలిప్స్ నిండిపోయి ఉంటే ముక్కులో ఎక్కువ పాలిప్స్ నిండిపోయి ఉన్న వాళ్ళలో వీళ్ళల్లో కూడా మనం గురక ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో కూడా సరిగ్గా ట్రీట్ చేయకపోతే వాళ్ళకు కూడా ముక్కు తిబ్బడం ఉండి వాళ్ళలో కూడా గురక చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొంతమందిలో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ చాలా పెద్దగా అయిపోయి దానివల్ల కూడా గురక వస్తూ ఉంటుంది. కొంతమందిలో టంగ్ బేస్ అంటే నాలుక వెనక భాగంలో పెద్దగా అయిపోయి దానివల్ల గాలిగొట్టం అబ్స్ట్రక్ట్ అయ్యి గురక వస్తూ ఉంటుంది. గురకను ఎప్పుడు పట్టించుకోవాలి? ఎప్పుడన్నా గురక పెడుతూ ఉన్న వాళ్ళలో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ గురక చాలా పెద్దగా వస్తుందో అంటే రూమ్ బయటకు కూడా వినిపిస్తుందో, ఇల్లంతా వినిపిస్తుందో అప్పుడు దీన్ని కొంచెం మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఈ సౌండ్ పెరగడంతో పాటుగా రాత్రిపూట యాప్నిక్ స్పెల్స్ అంటాం, అంటే బ్రీతింగ్ ఆగిపోతుందన్నమాట ఫర్ మోర్ దాన్ 10 seconds. ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ మోర్ దాన్ 10 seconds ఆగిపోయి మళ్ళీ మొదలవుతూ ఉంటుందో దీన్ని యాప్నిక్ స్పెల్స్ అని అంటాం. ఈ విట్నెస్డ్ యాప్నిక్ స్పెల్స్ ఎప్పుడైతే చూస్తామో అప్పుడు కూడా మనం గురకని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా ఈ గురక ఎక్కువ ఉన్న వాళ్ళల్లో రాత్రిపూట సడన్గా గ్యాస్పింగ్లోకి వెళ్ళి మెలకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ మెలకు రావటం వలన నిద్ర సరిపోకపోవడం, ఈ నిద్ర సరిపోకపోవడం వలన డే టైం ఎక్సెసివ్గా నిద్రపోవడం, డే టైం బాగా నిద్ర వచ్చినట్టు ఉండటం, అలర్ట్నెస్ తగ్గిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం కొంచెం సీరియస్గా తీసుకుని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గురకకు సర్జరీనే మార్గమా? బరువు తగ్గాలి. బరువు తగ్గిన తర్వాత ఈ స్లీప్ పొజిషన్ ఒకటి స్ట్రెయిట్గా కాకుండా సైడ్కి పడుకున్నట్లయితే కొంతవరకు గురక తగ్గుతూ ఉంటుంది. కొన్ని అలర్జీ ఉన్న వాళ్ళల్లో అలర్జిక్ మెడిసిన్స్ వాడటం, దానివల్ల కూడా కొంతవరకు మనం గురకని అవాయిడ్ చేయగలుగుతాం. అయితే ఇవన్నిటితోటి ఎప్పుడైతే రిలీఫ్ రాదో, గురక అలానే కంటిన్యూ అవుతుందో అప్పుడు దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్జరీస్ అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా టైలర్ మేడ్ సర్జరీస్. అంటే ఒకళ్ళకి ముక్కులో దూలం వంకర ఉండొచ్చు, దానివల్ల గురక వస్తూ ఉండొచ్చు, సో దాన్ని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కొంతమందికి గొంతులో ఉండే కొండనాలిక జారిపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో కొండనాలిక సంబంధించిన ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అలానే పెద్ద టాన్సిల్స్ ఉన్న వాళ్ళలో టాన్సిలెక్టమీ చేయాల్సి ఉంటుంది. ఎడినాయిడ్స్ ఉన్న వాళ్ళలో ఎడినాయిడెక్టమీ. ఇలా పర్సన్కి ఒక్కొక్కళ్ళకి వేరీ అవుతూ ఉంటుంది ఈ సర్జరీ అనేది. మందులతో గురక మాయమవుతుందా? చెప్పాలంటే మందులతో గురక తగ్గదు. అసలు గురకకి మందులు ఉండవు. కాకపోతే అలర్జీతో వచ్చే గురకనైతే మనం మందులు ఇచ్చి తగ్గించే అవకాశం ఉంటుంది. బరువు తగ్గటం, మద్యపానానికి దూరంగా ఉంటే గురక తగ్గుతుందా? కొన్నిసార్లు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు బరువు తగ్గటం మూలాన, మద్యపానం అవాయిడ్ చేసినందు మూలాన చాలా మటుకు గురక తగ్గుతుంది. అయితే ఎప్పుడైతే బరువు చాలా ఎక్కువ ఉంటారో 120-130 kgs అలా ఉన్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీ కూడా ఒక ఆప్షనే. సిప్యాప్ మిషన్తో గురకను తగ్గించుకోవచ్చా? సిప్యాప్ అనేది చాలా ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ ఎప్పుడైతే ఈ మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని మనం డయాగ్నోస్ చేస్తామో దీని తర్వాత ఫస్ట్ ట్రీట్మెంట్ మనం సిప్యాప్ ట్రయల్ ఉంటుంది. సిప్యాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. దీంట్లో ఈ కంటిన్యూస్ ఎయిర్వే ప్రెషర్ ఇవ్వటం వలన గాలిగొట్టంలో ఉండే పై భాగంలో ఉండే గోడలు కొలాప్స్ అవ్వకుండా అవాయిడ్ చేస్తుంది. దీని మూలాన గురక అనేది తగ్గుతుంది. అయితే కొంతమంది ఈ సిప్యాప్ పెట్టుకోలేరు. ఎందుమూలన అంటే కొంతమందికి క్లాస్ట్రోఫోబియా అనే వ్యాధి ఉంటుంది. అంటే ఈ మాస్క్ పెట్టుకోవడం వలన వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉండి పెట్టుకోలేకపోతారు. ఇలాంటి వాళ్ళల్లో ఇంకా ఎప్పుడైతే ఈ మాస్క్ ఎక్కువగా పెట్టుకున్నందు మూలాన ఆ స్కిన్ ర్యాషెస్ రావడం కానీ అబ్రేషన్స్ రావడం కానీ జరుగుతాయో వీళ్ళల్లో కానివ్వండి, లేకపోతే బాగా ఎక్కువ గాలి ముక్కు నుంచి తీసుకోవటం వలన
ముక్కు బాగా ఎండిపోవడం, గొంతులో నుంచి తెమడ ఎక్కువ రావడం, వీటి వలన కూడా వీళ్ళు సిప్యాప్ వాడటం కష్టంగా ఉంటుంది. వీళ్ళల్లో మనం వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్ చికిత్సలతో గురక తగ్గుతుందా? ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ లేజర్స్ కానివ్వండి, కోబ్లేషన్ టెక్నాలజీ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వలన సర్జరీస్ అనేవి చాలా ఈజీగా అండ్ చాలా ఎఫెక్టివ్గా చేయడం జరుగుతోందన్నమాట. ఈ అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత మోడ్ ఆఫ్ అంటే సర్జరీస్ కూడా చాలా బెటర్గా చేయడం జరుగుతుంది. దీనివలన గురక అనేది చాలా తగ్గుతుంది. గురకను అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం బ్రీతింగ్ వ్యాయామాల్ని చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. గురక మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవడం మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన వేడి మూలంగా చర్మంపై సెగ్గడ్డలు పుట్టుకొచ్చి బాధిస్తున్నప్పుడు పసుపు కొమ్ములను నీళ్లలో అరగదీసి వచ్చిన చూర్ణాన్ని సెగ్గడ్డలపై పూతగా రాయండి. ఇలా చేయడం వల్ల కురుపులు త్వరగా మెత్తబడతాయి, సెగ్గడ్డలు తొందరగా మారిపోతాయి.